ఎన్నికల సమరంలో తండ్రి గెలిపే ధ్యేయం బిడ్డగా రుణం తీర్చుకునే తరుణం. ఒక్కసారి మెట్టు గోవిందరెడ్డికి మరోసారి జగన్ అన్నకు అవకాశం ఇవ్వండి. కనికల్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మెట్టు విశ్వనాథ్ రెడ్డి ముందుగా చిక్కనేశ్వర స్వామిని దర్శించుకుని మొదలుపెట్టారు. నేడు రాయదుర్గం నియోజకవర్గం కనికల్ పట్టణంలో స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి మెట్టులో కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీ మెట్టు విశ్వనాథ్ రెడ్డికి పూల దండలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రం పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా మెట్టు విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేత, కాపు నేస్తం అంటే అనేక సంక్షేమ పథకాలు అంతాలన్న సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు. మేనిఫెస్టోను ఓ పవిత్ర గ్రంథంగా భావించి ఆ హామీలు అమలు చేసిన చరిత్ర ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీని అన్నారు. అమలు చేయదగా పథకాలను మాత్రమే జగనన్న చెప్పాడంటే తప్పకుండా చేసి చూపిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏనా ఎంత జనముడు రాజు జెండా